హాయ్ హలో బ్రదర్, నమస్తే, అస్సలాం అలైకుం. కువైట్లో పనిచేస్తున్నటువంటి మన భారతీయులకు అందరికి కూడా ఒక గుడ్ న్యూస్ బ్రో. అయితే ఈ గుడ్ న్యూస్ వినే ముందర వచ్చేసి ఒక చిన్నపాటి సామెత కూడా చెప్పాలనిపించింది. మనం పెద్దవాళ్ళు కొన్ని సామెతలు అయితే చెబుతూ ఉంటారు కదా, ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అనేటటువంటి సామెత. అంటే దీని అర్థం ఏంటంటే కనుక ఒక ఊర్లో పెళ్లి జరుగుతూ ఉంటే కనుక అక్కడ తినే పడేసేటటువంటి ఏవైతే భోజనం అయితే పడేస్తూ ఉంటాం కదా, ఆ భోజనాన్ని తినేసి కుక్కలు అయితే చాలా ఆనందంగా ఉంటాయన్నమాట. ఇప్పుడు కువైట్కి సంబంధించినటువంటి కువైట్ ఇంటీరియల్ అంటే కువైట్ లేబర్ మినిస్ట్రీ వాళ్ళు వచ్చేసి 4 రోజులు పాటు మీరు ఎంజాయ్ చేయమని అయితే చెప్పారనమాట. ఆ 4 రోజులు ఏవి అంటే కనుక రేపటి నుంచి అంటే బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల పాటు సెలవునైతే ప్రకటించారు. ఈ సెలవులు ఎందుకంటే కనుక జనవరి 1 అయితే వస్తూ ఉంది కదా రేపు, అందుకని చెప్పేసి మీరు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయమని చెప్పేసి 4 రోజుల పాటు సెలవులు అయితే ప్రకటించారు. అయితే ఈ సెలవులు మరి ఎవరికి ఉపయోగపడతాయి, ఎందుకు ఈ సెలవులు అంటే కనుక ఇది మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక కువైట్లో పనిచేస్తున్నటువంటి హౌస్ డ్రైవర్స్కి కానీ పని మనుషులకు కానీ ఎటువంటి లాభం లేదనమాట. బేసిక్గా మన కువైట్లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్స్ కావచ్చు, పని మనుషులకు కానీ ఎప్పుడో నెలకు వచ్చేసి శుక్రవారం పాటు ఒక చుట్టి ఉండొచ్చు, లేదంటే కన్నా 2 చుట్టీలు అయితే ఉంటాయి. దాని మూలంగా మనకు పెద్ద ఫరక్ అయితే పడదు. ఒకవేళ బయట పనిచేసే వాళ్ళ పరిస్థితి చూసుకున్నా కూడా వాళ్ళకు కూడా జస్ట్ కేవలం శుక్రవారం మాత్రమే ఉంటుంది. మరి ఈ 4 రోజులు ఎవరికి లాభం అంటే కనుక కువైట్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉంటారో ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టార్లలో పనిచేసేటటువంటి వాళ్ళకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి తప్ప మిగతా ఎవరికి మాత్రం కాదంట. అదేవిధంగా మనం బయట పనిచేసేటటువంటి ఎవరైతే ప్రైవేట్లో చేస్తూ ఉంటారు కదా వాళ్ళ గురించి కూడా వీళ్ళు చాలా క్లియర్గా అయితే చెప్పారనమాట. ఎక్కడైతే మీరు ప్రైవేట్ సెక్టార్లో వర్క్ చేస్తూ ఉన్నారో ఆ కంపెనీ యొక్క యాజమాన్యమే నిర్ణయం తీసుకోవాలి తప్ప మేమైతే మీకు ఎటువంటి 4 రోజులు సెలవులు అయితే ప్రకటించడం లేదు అని చెప్పేసి. ఇంకా ఏముంది బ్రో ఇందులో, ఇంకా ప్రైవేట్ కంపెనీలు ఏవైనా కానీ 4 రోజుల పాటు తమ యొక్క ఆదాయాన్ని వదులుకోవు కదా. కాబట్టి మీలలో ఎవరైనా కానీ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాలన్నా, లేదంటే కానీ మీ అకామా రెన్యువల్ చేయించుకోవాలన్నా కూడా ఈ రోజే చేయించుకోండి, లేదంటే కన్నా మళ్ళీ ఆదివారం రోజున వెళ్ళి చేయించుకోండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్. ఇలా ఉంటాయి మన రూల్స్.